తెలుగు సినీ పరిశ్రమని గ్లోబల్ లెవెల్ కి తీసుకెళ్లి ఆస్కార్ అవార్డు సైతం అందుకున్నాడు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. తన సినిమాలేవో తాను చేసుకుంటూ వివాదాలకి దూరంగా ఉంటాడు జక్కన్న. అందుకే సినీ ఇండస్ట్రీలో అందరూ ఆయన్ని అభిమానిస్తారు. ఇతర విషయాలేవి పట్టించుకోకుండా తన సినిమాల మీద మాత్రమే దృష్టి పెట్టి ఎప్పుడూ కూల్ గా ప్రశాంతంగా కనిపిస్తారు. కానీ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న వారణాసి సినిమా గ్లోబ్ ట్రూటర్ ఈవెంట్ లో ఆయన చేసిన ఒక వ్యాఖ్య మాత్రం పెద్ద వివాదాన్ని రేపింది. ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ నాకు దేవుడంటే నమ్మకం లేదు, సినిమాని హనుమంతుడు చూసుకుంటాడని నాన్న చెప్పినప్పుడు నాకు కోపం వచ్చింది, ఇదేనా చూసుకోవడం అంటే అని రాజమౌళి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో హీట్ ని పెంచేశాయి. ఈ వ్యాఖ్యలని కొందరు తమ వ్యక్తిగత విశ్వాసం అని కూడా భావించినప్పటికీ మరికొందరు మాత్రం అతడి మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ విపరీతంగా ట్రోలింగ్ పాల్పడుతున్నారు. ఒక నాస్తికుడిగా ఫీల్ అవ్వటం నీ వ్యక్తిగతం, కానీ హిందూ దేవతల మీద కామెంట్ చేయటం ఎందుకంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇంకొంతమంది నీ సినిమాలకి హిందూ పురాణాలే బేస్, ఇప్పుడు వాటినే విమర్శించే ధైర్యం ఎలా వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ముగియక ముందే రాజమౌళి మరొక వివాదంలో చిక్కుకున్నాడు. గతంలో ఆయన చేసిన ట్వీట్ ని స్క్రీన్ షాట్ తీసి నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 2011లో ఒక అభిమాని సోషల్ మీడియా వేదికగా రాజమౌళికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలుపగా రాజమౌళి ఇచ్చిన సమాధానం ఇప్పుడు మళ్లీ ట్రోలర్స్ కి టార్గెట్ గా మారింది. థ్యాంక్ యూ, కానీ నాకు రాముడంటే ఎప్పుడు ఇష్టం లేదు, అన్ని అవతారాలలో కృష్ణుడు నాకు ఇష్టమని ఆయన సమాధానం ఇచ్చారు. అప్పుడు పెద్దగా చర్చకు రాని ఈ ట్వీట్ ఇప్పుడు మళ్లీ ఆన్లైన్ లో చక్కర్లు కొడుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలకి అనుసంధానించి ఈ పాత ట్వీట్ ని నెటిజన్లు షేర్ చేస్తూ జక్కన్న మీద విమర్శల దాడి పెంచుతున్నారు. రాముడిని ఇష్టపడని నువ్వు రామాయణం మహాభారతం కథల మీద సినిమాలు తీసి సంపాదించడం ఏంటంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రాజమౌళి దేవతల మీద వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తపరచడం తప్పు కాదని కొందరు భావిస్తున్నా కూడా నెటిజన్లలో ఒక వర్గం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రాముడి ఇష్టం లేకపోతే రామాయణం మీద సినిమా చేయడానికి ఎందుకు ఆసక్తి? పురాణ కథలతో డబ్బు సంపాదిస్తావు కానీ దేవుడి గురించి కామెంట్ చేస్తావు, ఇదేం డబుల్ స్టాండర్డ్స్? నాస్తికుడైతే సర్దుకుపోతాం కానీ పబ్లిక్ లా దేవతల్ని దిగజార్చడం ఏంటి జక్కన్న అంటూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఈ విమర్శల మీద రాజమౌళి ఎలా స్పందిస్తారో భవిష్యత్తులో చూడాలి.